హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో థర్స్డే ఈరోజు ఇంకొకసారి ఒక నెగిటివ్ న్యూస్తో మార్కెట్స్ ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ని అయితే మనం చూసామండి. సో దట్ ఈజ్ అదానీ బ్రైబ్ కేస్ ఇన్ ద యూఎస్. సో యూఎస్లో అదానీ మీద వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్స్కి సంబంధించి బ్రైబ్ తీసుకుంటున్నట్లుగా ఆల్మోస్ట్ $250 million బ్రైబ్ తీసుకుంటున్నట్లుగా దే హ్యావ్ ఫౌండ్ గిల్టీ అరౌండ్ అదానీ గ్రూప్ అండ్ అనదర్ 7 members ఇంక్లూడింగ్ దట్ పర్టికులర్ కేస్. సో ఆ న్యూస్ ఎప్పుడైతే మనకి ఇండియాలో వచ్చిందో ఇమీడియట్లీ ఈరోజు మార్నింగ్ నుంచి ఆ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించిందండి. ఇప్పటికే మార్కెట్లో చాలా అంటే నెగిటివ్ న్యూస్, అంటే ఒకవైపు ఎఫ్ఐఎస్ సెల్లింగ్, యూఎస్ ఎలక్షన్స్ అన్సర్టనిటీ అండ్ మిక్స్డ్ కార్పొరేట్ రిజల్ట్స్, అండ్ ఒకవైపు మన రూపీ కూడా లైక్ వీక్ అవ్వడము. సో ఈ అన్ని నెగిటివ్ న్యూస్తో ఈ న్యూస్తో అయితే మార్కెట్ మళ్ళీ ఒక్కసారిగా 23,400 నిఫ్టీ బ్రేక్ అయిందండి. అలానే సెన్సెక్స్ 78,000 బ్రేక్ అయింది. సో వీ హ్యావ్ టు సీ దట్ అట్లీస్ట్ రేపు మార్నింగ్ కానీ 23,300 హోల్డ్ చేయకపోతే వీ కెన్ సీ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ద సపోర్ట్, ఇక్కడైతే మంచి సపోర్ట్ 23,300 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉందండి. అక్కడ నుంచి కానీ సపోర్ట్ తీసుకున్నట్లయితే వీ క్యాన్ సీ ఫర్దర్ upside, but it all depends upon how the investigation and how things will go on about these allegations once again on Adani. The first time కాదండి, లాస్ట్ టైం కూడా హిండెన్బర్గ్ ఎలిగేషన్స్ ఆన్ అదానీ వచ్చినప్పుడు కూడా ఇలానే మార్కెట్స్, అంటే అదానీ స్టాక్స్ కూడా చాలా షార్ప్ ఫాల్ని అయితే చూసాయి. ఈ రోజు కూడా అదే విధంగా 10 to 20% వాళ్ళ స్టాక్స్ అన్నీ కూడా ఫాల్ అవ్వడం మనం చూసామండి. ఐదర్ దిస్ ఈజ్ అదానీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ, అదానీ సిమెంట్స్ అండ్ అంబుజా సిమెంట్స్ అండ్ అదానీ విల్మార్, ఏసీసీ, ఇవన్నీ కూడా వాళ్ళ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అండి. ఒక్కసారిగా ఇవన్నీ కూడా 10 to 20% వరకు కరెక్ట్ అయ్యాయి. అలానే మార్కెట్ క్యాప్ కూడా, వాళ్ళ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 2.65 lakh crore అనేది కరెక్ట్ అయిపోయింది. అలానే ఎఫ్ఐఐస్, డిఐఐస్, రీటైల్ పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఈ పర్టికులర్ అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో దాదాపుగా 35,000 నుంచి 10,000 crores వరకు అందరూ కూడా లాస్ అయితే, వాల్యూలో అయితే లాస్ అనేది మనకి కనిపించింది. అలానే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ చాలా కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఏఎంసీస్ బాగా ఈ అదానీ స్టాక్స్లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందండి. లైక్ క్వాంట్, ఎస్బీఐ ఇలాంటి కొన్ని స్కీమ్స్ అదానీ స్టాక్స్లో బాగా ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు చాలా వరకు కరెక్షన్ అనేది మనకి కనిపించింది. సో వాట్ వీ కెన్ డూ, ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అదానీ స్టాక్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం చేయాలి? సో దే హ్యావ్ టు సీ దట్ వాట్ ఈస్ ద పీఈ రేషియోస్ అండి. ఎక్కువ హై పీఈ అండ్ హై ఎక్స్పెన్సివ్ ఉన్న వాటి నుంచి అయితే మీరు కొంచెం పక్కకి, అంటే దూరంగా ఉండడమే మంచిది. లైక్ అదానీ ఎంటర్టైన్మెంట్ అయితే 47 times పీఈ ఉంది, అదానీ పోర్ట్స్ 24 times, అదానీ గ్రీన్ 146 times ఉందండి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ అదానీ గ్రీన్కి సంబంధించి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్గా ఓవర్ వాల్యూషన్ అయితే కనిపిస్తుంది. అదానీ పోర్ట్స్ 15 times, అదానీ ఎనర్జీ 57 times, అండ్ అదానీ అంబుజా సిమెంట్ 42 times, అండ్ అదానీ విల్మార్ 36 times, అండ్ ఏసీసీ 21 times. దీస్ ఆర్ ఆల్ పీఈస్ అండి. సో ఒక్కసారి మీరు ఇండస్ట్రీ పీఈతో, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ పీఈతో కానీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఏ కాల్ వాట్ నీడ్ టు బి డన్ విత్ ద అదానీ స్టాక్స్. సో లెట్ సీ హౌ దిస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ ఫర్ టుమారోస్ మార్కెట్. అదే కాకుండా మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా అయిపోయాయండి. సో వెరీ గుడ్ ఓటర్ టర్నౌట్ అయితే మనకి కనిపించింది. సో దాని రిజల్ట్స్ మనకి సాటర్డే రోజు వస్తున్నాయి. సో ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద మనకు కనిపించబోతోంది. సో ఆల్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ 4 trading sessions will be very very crucial for the markets to break or make off the nifty అండి. సో లెట్స్ వెయిట్ అండి. ఈ న్యూస్తో పాటు ఈ రోజు నుండి మనకి సెబీ కొత్త రూల్స్, F&O రూల్స్ కూడా ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. లైక్ మనకి కాంట్రాక్ట్ సైజ్ అయితే 5 to 10 lakhs ఉన్నది 15 to 20 lakhs అవ్వబోతుంది. అలానే కాంట్రాక్ట్ వాల్యూస్ అన్నీ కూడా 2 times వరకు మనకి పెరిగాయి. అలానే కాంట్రాక్ట్ సైజ్ కూడా చాలా వరకు, లాట్ సైజెస్ అయితే చాలా వరకు పెంచేశారు 2 times 3 times. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. ఈ ఎక్స్పెన్సివ్ వాటిలో రీటైలర్స్ ఎంత వాల్యూమ్స్ ట్రేడ్ చేస్తారు అన్నది కూడా ఒకసారి ఆ ఇంపాక్ట్ కూడా మనం చూడాల్సి ఉందండి. అలానే అప్ ఫ్రంట్ ప్రీమియం కూడా బ్రోకర్స్ కలెక్ట్ చేయమని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ఈ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉండబోతుంది. అలానే వార్ ఇంపాక్ట్ అయితే ఇంకా మనకి కనిపిస్తుంది. సో ఆల్రెడీ
యుఎస్ హ్యాస్ అంటే బైడెన్ దే కెన్ యూజ్ యుఎస్ వెపన్స్ ఫర్ ద అగెనిస్ట్ రష్యా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఈ వెపన్స్ యూజ్ చేయడము ఎక్కువగా ఈ వార్లో కనిపిస్తుందండి. సో ఇది కూడా కొంచెం ఈ ఇజ్రాయెల్ తర్వాత మనకి యుక్రెయిన్ రష్యా వార్ అయితే కొంచెం ఇంటెన్సిఫై అయితే మనకి కనిపిస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేకింగ్ మార్కెట్స్ ఆర్ వెరీ 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 నెగిటివ్గా అయితే మనకి ప్రస్తుతానికైతే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఏమైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయితే యూ క్యాన్ టేక్ ద ఎక్స్పర్ట్స్ డెసిషన్. ఒకసారి మీరు తీసుకునేటప్పుడు ఒకసారి వాళ్ళని సజెషన్ తీసుకొని ఈ ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్సెస్ మ్యాటర్స్లో అయితే మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలండి. సో డోంట్ బీ ప్యానిక్ సెల్లింగ్ అయితే మీరు వెళ్ళకండి. ఎస్ఐపీస్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయొద్దు. సో అండ్ స్టాక్ పికింగ్ ఏదైనా ఎంటర్ మీ దగ్గర క్యాష్ ఉంది కొంచెం ఎంటర్ అవ్వాలి అంటే దెర్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ టు పికప్ ఎట్ దీస్ వెరీ గుడ్ వాల్యుబుల్ prices. So for kind of these kind of suggestions and the advices, you can contact us. Thank you so much for watching.